వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కట్టుచారు. ఉగాదికి స్పెషల్ గా చేసుకుంటారండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. అన్ని చారుల కన్నా ఈ చారు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. కట్టుచారు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి. కప్పు శనగపప్పు తీసుకొని 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను శనగపప్పు ముందే కడిగి పెట్టుకున్నానండి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ వేసి సరిపోతుందండి. చాలా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి పప్పు. ఒక జాలి సహాయంతో పప్పు పౌడర్ సపరేట్ చేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పుతో పోలేలు చేసుకోవచ్చు. సపరేట్ చేసుకున్న పప్పు వాటర్ తో కట్టుచారు చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని రుచికి సరిపడా సాల్ట్ ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుందండి. ముందుగా పప్పు నుండి వేరు చేసిన వాటర్ ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా చిక్కదనంగా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి కట్టుచారు. కట్టుచారు కోసం ఉడికించిన పప్పుని మనం పోలేలు చేసుకోవచ్చు. ఈ పోలేల వీడియోని ఇదివరకు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి చూసి ట్రై చేయండి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉగాది కట్టుచారు రెడీ. నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.